తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షాక్ ఇస్తూ కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైనట్లు సమాచారం. ఓ మంత్రి కారణంగా 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబావుట ఎగురవేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఓ కీలక మంత్రి వ్యవహార శైలి నచ్చక మొత్తం 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భేటీలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కె రాజేష్ రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోల సంజీవరెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతు మాధవరెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సహా మరో 2 ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ 10 మంది ఎమ్మెల్యేల రహస్య సమావేశంపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది. మంత్రిపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్న కారణంగానే ఈ రహస్య సమావేశం జరిగిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు రేవంత్ రెడ్డి. రహస్యంగా సమావేశమైన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రిపై మండిపడినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెలువెత్తుతాయని అధిష్టానం ఆందోళన చెందుతున్నట్టు చర్చ జరుగుతోంది. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ వార్తలపై ఎంపీ మల్లు రవి స్పందించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. ఎమ్మెల్యేలను ఓ హోటల్లో జడ్చర్ల ఎమ్మెల్యే విందుకు ఆహ్వానించారని, ఆ విందు భేటీలో అనేక అంశాలపై చర్చించారని తెలిపారు. పార్టీ వీడే ఆలోచనలో ఎమ్మెల్యేలు ఉన్నారనే వార్తల్లో నిజం లేదు. కావాలనే కొందరు తమ పార్టీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. వీరంతా నిక్కార్సైన కాంగ్రెస్ నేతలు అని, ఎవరు పార్టీలు మారే వ్యక్తులు కాదని అన్నారు. అలాంటి ఆలోచన కూడా కాంగ్రెస్ శ్రేణులకు రాదని అన్నారు. మా ఎమ్మెల్యే అక్కడ ఒక డిన్నర్ పార్టీ ఇచ్చాడు. అది ఫామ్ హౌస్ కాదు, ఐటీసీ కోహినూరులో డిన్నర్ ఇస్తున్నారంటే ఒక 8 మంది మా ఎంపీలు, అందులో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, ఇతర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అక్కడ పోయారు, తిన్నారు. ఆయనకు ఒక చిన్న పని ఉందంటే అది మనం అందరం పోయి మంత్రి గారితో మాట్లాడదామని చెప్పారు. దీన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూర్చున్నారని ఇంతకుముందు నేను చెప్పాను కదా, నిన్న మొన్న ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళంతా ప్రతి విషయాన్ని ఈ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక తప్పుడు సమాచారాన్ని చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. నేను పూర్తి సమాచారం తెలుసుకొని మీకు చెప్తున్నాను. ఇటువంటి జిమిక్స్, డ్రామాలు దీనివల్ల ఉడతూపులకు చింతకాయలు రాలవన్నట్టుగా ఇటువంటి వల్ల ఏమీ జరగవు. ఎమ్మెల్యేలు అందరూ చాలా సంతోషంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇండ్లు వస్తున్నాయని, అదే రకంగా రేషన్ కార్డులు వస్తున్నాయని, లేకపోతే రైతు భరోసా వస్తుందని, రైతులకి 2 లక్షల అప్పులు మాఫీ చేశారని, 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తున్నారని, మహిళలందరికీ ఉచితంగా తిరుగుతున్నారు. వీటన్నిటి మీద లాభపడేది ఎమ్మెల్యేలమే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూర్చుందంతా. మా ఎమ్మెల్యే అక్కడ ఒక డిన్నర్ పార్టీ ఇచ్చాడు. అది ఫామ్ హౌస్ కాదు,